విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం। ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణంలోని శబ్ద విచార్ అనే టాపిక్ నేర్చుకుందామండి। సో ఇది ఎల్పిసెట్ టెట్ డిఎస్ఎల్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది। సో ఈ వీడియో ద్వారా शब्द विचार लो भागंगा शब्द किसे कहते हैं, पद किसे कहते हैं, शब्दांश किसे कहते हैं, शब्द और पद में क्या अंतर होता है, रचना के आधार पर शब्द भेद कितने प्रकार के होते हैं, उत्पत्ति के आधार पर शब्द क्या क्या होते हैं, अर्थ के आधार पर शब्द भेद कितने प्रकार के होते हैं, प्रयोग के आधार पर शब्द भेद कितने प्रकार के होते हैं। ఇవన్నీ కూడా మనం శబ్ద విచారలో నేర్చుకోవాల్సి ఉంది। ఇదంతా కలిసి ఒక పార్ట్లో అవుతుంది కనుక మనం రెండు భాగాల కింద మనం ఈ కాన్సెప్ట్ని నేర్చుకుందాం। సో మొదట ఈ అర్థకే ఆధారపర శబ్దభేద వరకు మనం ఫస్ట్ భాగంలో నేర్చుకుంటాం। కేవలం ప్రయోగకే ఆధారపర శబ్దభేద అనేది సెకండ్ పార్ట్లో నేర్చుకుంటాం। ఎందుకంటే మొత్తం గ్రామర్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది కనుక దీన్ని సెపరేట్గా మనం నేర్చుకుందామండి। ఓకేనండి। సో మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4 పిక్చర్స్ కనబడుతున్నాయి। ఈ పిక్చర్స్ మీరు అందరూ ఐడెంటిఫై చేసి ఉంటారు। यह क्या है? कमल। यह क्या है? अनार। यह क्या है? हिरन। यह क्या है? मछली। मछली। ఓకే పై కమల్, అనార్, హిరణ్, మछली। సో ఈ శబ్దం ఏవైతే ఉన్నాయో ఇక్కడ పిక్చర్లో ఉన్నదాన్ని మనకి చెప్పడం కోసం ఉపయోగిస్తున్న ధ్వని సమూహం। సో శబ్దం అంటే ఏమిటి? ధ్వని సమూహాన్ని శబ్దం చెప్పి అంటాం। సో మనం దీన్ని అలా చూద్దాం। తూ యహా ఆ, యహ హిందీ పాఠ్ పఢ్। ఇక్కడ 2 వాక్యాలు మనం చూస్తున్నాం। సో ఇక్కడ ఒక్కొక్క శబ్దంలో వచ్చి ఒకటి కన్నా ఎక్కువ వర్ణాలు ఉన్నాయి, దీంట్లో అయితే ఒక వర్ణమే ఉంది। అంటే శబ్దం అంటే ఏంటి? ధ్వని సమూహం అని చెప్పుకున్నాం, కానీ ఒక వర్ణం ఉన్నప్పుడు కూడా అది శబ్దం అవుతుంది। ఎందుకంటే ఇక్కడ మన భావాన్ని వ్యక్తం చేయడం కోసం ఈ ఒక వర్ణము సరిపోతుంది। ఓకే, అలాగని చెప్పి మనకి దీనికి ఒక డెఫినేషన్ తీసుకోవచ్చు। ఏంటి? శబ్ద ఏక్ యా ఏక్ సే అధిక వర్ణం కా సమూహ హై। శబ్ద అనేది ఏక్ యా ఏక్ సే అధిక వర్ణం కా సమూహ హై। సో ఇక్కడ 4 శబ్దం ఉంటే ఆ 4లోని కూడా ఒకటికి మించి శబ్ద వర్ణాలు అనేవి ఉన్నాయి। ఓకే, సో ఇక్కడ మరొకలాగా చూద్దాం। మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుందో మనకి, ఏ సబ్ క్యా హై? ఒకటి అంటే ఇటుక అంటారు, ఈంట్। ఇటుకని హిందీలో ఏమంటారు? ఈంట్। ఇదేంటి అంటే ఈంటోంక సమూహ్, ఇటుకల గుట్ట। సో ఇక్కడ ఏం కనబడుతుంది? ఇవి కూడా ఇటుకలే, కానీ ఇక్కడ ఏం చేస్తుంది? మనం ఇటుకలని అంటున్నామా? అనట్లేదు। దీన్ని ఏమంటున్నాం అంటే మకాన్ అంటున్నాం, భవన్ అంటున్నాం। ఎందుకు అంటే ఇది కూడా ఇంటోన్సే బన మకాన్, ఇటుకలతో కట్టబడిన ఇల్లే, కానీ ఇవి ఇటుకలే, కానీ దీన్ని మనం ఇల్లు అంటున్నాం, దీన్ని మాత్రం అలా అనట్లేదు। కారణం ఏంటి అంటే ఇక్కడ ఇంటోంక సమూహం, ఇటుకలు గుట్టు మాత్రం ఉంది, కానీ ఆ ఇటుకల్ని ఒక మంచి చక్కని రూపంలో అమర్చి పెట్టాం। మనకి కావాల్సిన విధంగా మనం ఒక అమర్చి పెట్టుకుంటే దాన్ని మకాన్ అని చెప్పి అంటున్నాం। అదేవిధంగా మన వర్ణములు ఇటుకలు లాంటివి అయితే మన శబ్దం మకాన్ లాంటిది। ఓకే అండి। సో ఇంటొంక సమూహాన్ని మనం శబ్ద కింద తీసుకోవట్లేదు, వర్ణాల సమూహం అన్నింటినీ కూడా శబ్ద కింద తీసుకోం। అవి ఏముండాలి? దాంట్లో 2 గుణాలు ఉండాలి। మొదటిది వర్ణం కా సమూహం, फर्स्ट गुण। शब्द बनाने के लिए 2 बातें आवश्यक है। पहला क्या है? वर्णों का समूह हो, दूसरा सार्थक हो। ఓకే, సార్థక్ అంటే ఒక అర్థాన్ని కలిగి ఉండాలి, స్వతంత్రంగా ప్రయోగించగడానికి ఉండాలి। ఓకే అండి। సో ఈ శబ్దకి పరిభాష చూడండి, ఏక్ యా ఏక్ సే అధిక వర్ణం సే బనీ హుయి స్వతంత్ర తథా సార్థక ధ్వని సమూహ శబ్ద कहलाती है। ఆ అర్థం ఉన్నంత మాత్రం సరిపోదు, అది ఎలా ఉండాలంట? స్వతంత్రంగా ప్రయోగించబడి ఉండాలి। ఓకే అండి। సో అంతే తప్ప లేకపోతే దాన్ని శబ్దం చెప్పి అనకూడదు। సో ఏక్ వర్ణ సే నిర్మిత శబ్ద, ఒక వర్ణం ఉంటే దాని శబ్ద కింద ఉపయోగించే వర్ణములు ఏమున్నాయంటే మన హిందీ వర్ణమాలలో 3 వర్ణాలు ఉన్నాయి అటువంటివి। ఆ, న, వా। ఆ అంటే కమ్, రా అని అర్థం, ధాతువు అది। నా అంటే నహి, లేదు, కాదు అని అర్థం కోసం నాని యూజ్ చేస్తాం, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం కోసం। వా అంటే ఔర్ అనే అర్థంతో, మరియు అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తుంటాం। సో అనేక వర్ణంసే అంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ వర్ణముల కలయికతో ఏర్పడిన ఏవైతే శబ్దం ఉన్నాయో అవి చాలా మిగిలిన మనం ఉపయోగించే శబ్దాన్ని కూడా అవే। సాహితీ పేరు, హిందీ మన భాష పేరు, విద్యాలయ జాతివాచక సంజ్ఞ మన పాఠశాల, కాకినాడ ఒక సిటీ నేమ్, భారత్ మన దేశం పేరు। సో ఇలాగ రకరకాల శబ్దం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకటి కన్నా ఎక్కువ వర్ణాలతో మనం ఫామ్ అయి ఉంటుంది। ओके शब्द अंटे मनकेंटी एक या एक से अधिक वर्णों से बनी हुई स्वतंत्र तथा सार्थक ध्वनि समूह शब्द कहलाती है।
మన హిందీ మెథడాలజీలో కానీ హిందీ వ్యాకరణంలో కానీ ఈ డెఫినేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. శబ్దాంశ్ కి పరిభాష. శబ్దాంశ్ అంటే ఏమిటో మన ఈ డెఫినేషన్ ద్వారా చూద్దామండి. భాషా మే కుछ ध्वनियां ऐसी होती हैं जो स्वयं सार्थक नहीं होती पर जब वे शब्दों के साथ जोड़ी जाती हैं तब सार्थक होती हैं. ऐसी परतंत्र ध्वनियों को శబ్దాంశ कहते हैं. దీని ద్వారా ఏమర్థమవుతుందని మనకి ఇక్కడ శబ్దాంశం వేటిని అంటారు అంటే కొన్ని సౌండ్స్ ఎలా ఉంటాయండి, కొన్ని కొంచెం ధ్వనియా ఆ ధ్వనులు ఎలాంటి ధ్వనులు అంట యాక్చువల్గా వాటికి స్వతంత్రంగా ప్రయోగించడానికి కుదరదు. అవి ఎప్పుడూ కూడా పరతంత్ర వేరే ధ్వనుల మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటితో యాడ్ అవడం వలన వీటి యొక్క అర్థం సార్థకత్వం అంటూ వస్తుంది ఈ శబ్దకి. సో అది స్వతంత్రంగా ప్రయోగించడానికి వీలు లేదు కనుక వాటిని శబ్ద అనకుండా వేరే వాటిల్లో ఒక భాగం అవుతుంది. అంశ అంటే భాగము అవుతుంది కనుక దాన్ని శబ్దాంశ అంటారు. ఓకే అండి. జో స్వయం సార్థక నహి హోతి, అది స్వయంగా సార్థక ఒక అర్థాన్ని కలిగి ఇవ్వవు అంటే స్వతంత్రంగా ఇవ్వవు అని ఇక్కడ ఉద్దేశం. జబ్ వే శబ్దం కే సాత్ జోడి జాతే హై, అది వేరే పదములతోటి యాడ్ చేయబడతాయో తబ్ అప్పుడు సార్థక హోతి హై, ఒక స్వతంత్ర అర్థాన్ని ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఐసీ పరతంత్ర ధ్వనియం కో శబ్దాంశ కతే హై, అటువంటి పరతంత్ర ధ్వనుల్ని శబ్దాంశ అంటారు. సో మనకి ముఖ్యంగా శబ్దాంశ ద్వారా 3 రకాల మనకి శబ్దాంశ కనబడుతుంటాయి వ్యాకరణంలో. ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. స్వతంత్ర స్వ అనేది ఉంది. స్వ అంటే సొంత అని అర్థం వస్తుంది, అపన అనే మీనింగ్ ఉంటుంది. కానీ విడిగా పదం కింద దీన్ని ఉపయోగించాం. దీన్ని కేవలం దేని కింద వస్తాం, తంత్ర అనే దానికి ముందు ఉపయోగించాం. దేశ్ స్వదేశ్ అటుగా. సో దీన్ని ఏమంటాం, ఉపసర్గ అంటాం. ఒక శబ్దకి ముందు యాడ్ అయ్యి దాని యొక్క అర్థంలో ఒక విశేషతను తీసుకొస్తుంది కనుక దీన్ని ఉపసర్గ అంటాం. స్వతంత్ర చివరిన తా యాడ్ చేస్తాం. తా అంటే విడిగా మీనింగ్ అంటూ సెపరేట్గా ఉపయోగించాం స్వతంత్ర శబ్ద కింద. కానీ ఇక్కడ ఈ శబ్ద యొక్క అర్థాన్ని మనం వేరేగా ఒక స్పష్టం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. సో దీన్ని ఇక్కడ ప్రత్యయ అంటాం, ఎందుకంటే వాక్య శబ్ద చివరిని ఉపయోగించాం కనుక. లడకే నే, ఇక్కడేమైంది, నే అనేది కారక చిహ్నం, దీన్ని ఉపయోగించడం వలన దీని యొక్క అర్థం మనకు స్పష్టం అవుతుంది. కర్త కారక మనం చెప్పడం కోసం ఇది ఉపయోగిస్తుంటాం. కానీ విడిగా వీటికి స్వతంత్రంగా ఉపయోగిస్తామంటే లేదు. సో ఈ విధంగా వాడే వాటిని ఏమంటాం అంటే శబ్దాంశ అనాలి. అంటే శబ్దాంశ ఏమేంటి ఉపయోగిస్తామంటే ఉపసర్గలు, ప్రత్యయాలు, కారక చిహ్నాలు. ఓకే అండి. సో అర్థమైంది కదండి శబ్దాంశ అంటే. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్, మనం ఒక హిందీ టీచర్గా, మనం హిందీ నేర్చుకునే విద్యార్థిగా శబ్దకి పదకి డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం. నాతో సహా చాలామంది టీచర్లను కూడా తెలుగులో చెప్తున్నప్పుడు పదము అని ఉపయోగిస్తాం, ఎందుకంటే నేటివిటీ కోసం తప్పదు. సో పద అంటే మనకి దానికి దీనికి డిఫరెన్స్ అంటూ మనం తెలుసుకోవాలి. ఉపయోగించినప్పటికి కూడా మనం తెలుగులో ఉపయోగిస్తున్నట్టు. సో దాని డిఫరెన్స్ మనకు తెలియకపోతే కష్టం కనుక దాని యొక్క వ్యత్యాసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. शब्द और पद में अंतर। प्रत्येक सार्थक वर्ण समूह स्वतंत्र स्थिति में शब्द कहलाता है. మనం చెప్పుకున్న శబ్ద అంటే ఏంటి, సార్థక్ ఏవం స్వతంత్ర ధ్వని సమూహకో శబ్ద कहते हैं అని చెప్పుకున్నాం. సో అటువంటి స్వతంత్ర స్థితిలో ఉన్నప్పుడు దాన్ని శబ్దం చెప్పి అంటాం. ఓకే. जब वही शब्द वाक्य में प्रयुक्त होकर व्याकरण के नियमों में बंध जाता है वह पद कहलाता है. అదే వర్డ్ని మనం ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటారంట, దాన్ని పద అని చెప్పి అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఏ, లడకే, కుత్తా, మారా ఈ శబ్దం ఉన్నాయి. ఓకేని. సో ఈ శబ్దం ఏవైతే ఉన్నాయో వాటిని వాక్యంలో ప్రయోగించాం. ఇన్ లడుకోమ్నే కుత్తేకో మారా అని చెప్పాయి. ఇక్కడ విడివిడిగా రాస్తే వాటిని శబ్దం అంటాం. అదే దాన్ని ఇక్కడ మారా ఉంది, ఇక్కడ మారా ఉంది. ఇక్కడ దీన్ని మన శబ్దం అనొచ్చా, లేదు. దీన్ని ఏమనాలి అంటే పద అనాలి, ఎందుకంటే ఇది వాక్యంలో ఉంది. సో ఎప్పుడైతే శబ్దం వాక్యంలో ప్రయోగించబడుతుందో వాక్యంలో మిగిలిన పదముల యొక్క ప్రభావం చేత వాక్యం యొక్క అర్థం బట్టి దాంట్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంటుంది. సో వాక్యంలో ఇక్కడ ఏ అనేది ఇక్కడ నేనే కారక ప్రభావం చేత ఇన్గా మారింది. లడకే అనేది లడకోమ్ అయింది. కుత్తా అనేది కుత్తే అయింది, ఎందుకంటే పక్కన కర్మకారక కో చిహ్నం ఉండడం వలన. సో ఒక్కొక్కసారి మారచ్చు, మారకపోవచ్చు. మారినా మారకపోయినా కానీ దాన్ని పదే అనాలి. ఓకే అండి. సో మీరు శబ్దకి పదకి అంతర్ డిఫరెన్స్ ఇది క్లియర్గా తెలిసింది కదా. విడిగా స్వతంత్రంగా వాడితే విడిగా పదాల కింద దాన్ని శబ్ద అనాలి.
వాక్యంలో ఉన్నప్పుడు మార్పు వచ్చినా రాకపోయినా దాన్ని పద్ అనాలి. అంటే వాక్యంలో ఒక భాగాన్ని పద్ అనే చెప్పి మనం అనాలి. ఓకే అండి. శబ్దం కా వర్గీకరణ. మొదటిది రచన కే ఆధార్ పర్, దీన్ని వ్యుత్పత్తి కే ఆధార్ పర్ శబ్ద భేదం కూడా అంటారు. సెకండ్ వన్ ఉత్పత్తి కే ఆధార్ పర్, ఇది వ్యుత్పత్తి, ఇది ఉత్పత్తి. ఓకే, దీన్ని स्रोत के आधार पर అని చెప్పి చెప్తారు. థర్డ్ వన్ अर्थ के आधार पर शब्द भेद. फोर्थ वन व्याकरणिक प्रयोग के आधार पर शब्द भेद, దీన్ని రూపాంతర के आधार पर शब्द भेद అంటారు, లేకపోతే ప్రయోగ के आधार पर शब्द भेद అని చెప్పి ఎక్కువగా నానుడి ఉంటుంది. సో ఇలాగా ఈ 4 టైప్స్లో ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు. ఇంకా రకాలు ఉంటాయి, భావనాత్మక శబ్దని, సంబంధాత్మక శబ్ద భేదని, ఇలా రకాలు ఉంటాయండి. సో మనకి ఇవి వ్యాకరణ సంబంధించి ఇది ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేటికి రచన వ్యుత్పత్తికే ఆధార్ పర్ శబ్ద. ఇవి మొత్తం 3 రకాలు ఉంటాయండి. రచన వ్యుత్పత్తికి ఆధార్ పర్ శబ్ద భేద్ కితనే ప్రకారకే హోతే హై అంటే 3 ప్రకారం చెప్పి మీరు రాయగలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, అవి ఏమిటి అంటే रूढ़, यौगिक, योग रूढ़. रचना के आधार पर शब्द भेद कितने प्रकार के हैं? 3 प्रकार के हैं. ये क्या क्या हैं? रूढ़ शब्द, यौगिक शब्द, योग रूढ़ शब्द. సి రూఢ్ అంటే ఏంటి, యోగిక్ అంటే ఏంటి, యోగ రూఢి అంటే. రూఢ్ అంటే రూడ్గా ఉన్నాడు అంటే ఏంటి, ఇది అనాదిగా ఎప్పటి నుంచో మన ఈ భాష పరంపర ఏదైతే శబ్ద పరంపర వస్తూ ఉంటుందో, సో ఎప్పటి నుంచో ఒక పర్టికులర్ మీనింగ్కి ఆ పదాలు అనేవి రూఢి అయిపోతూ ఉంటాయి అన్నమాట, అంటే అది ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో లక్షణం ఏంటంటే వీటిని ఇక జిన్కో ఖండిత్ కర్నే పర్ ఉన్కే టుకుడోं का कोई अर्थ नहीं निकलता, వీటిని కట్ చేస్తే, ముక్కలు చేస్తే, సెపరేట్ చేయడానికి చూస్తే ఆ ముక్కలకి ఈ అర్థానికి సంబంధించి ఎటువంటి మీనింగ్ కూడా మనకి కనిపించదు. ఓకే అండి, వాటిని రూఢ్ శబ్ద్ అంటారు, అంటే మూల పదాలు అన్నమాట ఇవి, మూల శబ్దం ఇవి. ఓకే అండి. సో యౌగిక్, యోగ్ అంటే కలయిక అని అర్థం. యోగ్ అంటే మీనింగ్ ఏంటి, కలయిక. యోగ్ ప్లస్ ఇక్ యౌగిక్ అంటే 2 పదములు కలవడం వలన ఏర్పడిన శబ్ద కనుక వీటిని యౌగిక్ శబ్ద అంటారు. 2 ఏంటంటే రూఢ్, 2 లేదా 2 కంటే ఎక్కువ రూఢి శబ్ద కలయికతోటి ఈ శబ్దం ఏర్పడతాయి. ఇక్కడ ఘర్ అని ఉంది, రసోయి అనేవాడు, రెండిట్లో కలయికతోటి రసోయి ఘర్ అని చెప్పి ఒక కొత్త శబ్దం ఏర్పడింది. దేశ్ మాతృ, రెండిట్లతోటి మాతృదేశ్, బయల్గాడి, అన్పడ్, ఇలాగా 2 పదాల కలయికతోటి ఒక కొత్త పదాన్ని మనం ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారు, యౌగిక్ శబ్ద్ అంటారు. ఓకే అండి. సో ఈ రూఢ్ అంటే స్వతంత్రంగా మూల శబ్దం ఇవి, వీటిని ముక్కలు చేస్తే వాటి ఎటువంటి అర్థము ఉండదు. ఇక్కడ ఏంటి, దో యా దో సే అధిక శబ్దం యా శబ్దాంశం కే మేల్ సే బనే శబ్దం కో యౌగిక్ శబ్ద్ कहते हैं. 2 లేదా 2 కంటే ఎక్కువ శబ్దం లేకపోతే శబ్దాంశ, ఇది శబ్దాంశ అన్నది కలయికతో ఏర్పడిన కొత్త పదాన్ని ఏమంటారు, యౌగిక్ శబ్దం అని చెప్పి అంటారు. థర్డ్ వన్ ఏంటంటే యోగ రూఢ్. ఇందులో యోగ్ అనే వర్డ్ ఉంది, రూఢ్ అనే ఉంది. సో యోగ్ అంటే అర్థం ఏంటి అనుకున్నాం, కలయిక. ఈ యోగిక్ శబ్దాలకే ఇందులో కూడా పదాలు ఏర్పడతాయి, అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ పదాల కలయికతో ఈ శబ్దం కూడా ఏర్పడతాయి. మరి దాని యోగిక్ అనొచ్చు కదా అంటే దీనికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే దీనికి ఇది ఏర్పడడం యోగిక్ శబ్దాలు ఏర్పడినప్పటికీ కూడా ఇది తర్వాత ఫిక్స్డ్గా ఒక పర్టికులర్ మీనింగ్ తోటి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట, రూఢి అయిపోతుంది దీని యొక్క పర్టికులర్ మీనింగ్కి. ఘర్ అంటే ఇక్కడ రసోయి ఘర్ అంటే వంటిల్లు అని చెప్పి ఉంది. చిడియా ఘర్, యాక్చువల్లీ చిడియా అంటే పక్షి అని అర్థం, కానీ దేనికి వాడతాం అంటే జూ పార్క్ వాడతాం. జూలో పక్షులు మాత్రమే ఉండవు. ఓకే అండి. సో ఆ జూ పార్క్కి చిడియా ఘర్ అనే దానికి జంతు ప్రదర్శనశాలకి ఉపయోగిస్తూ ఉంటాం. పంకజ్, పంకజ్ అంటే ఏంటి, జా అంటే జన్మించడం, పంక్ అంటే బురద అని అర్థం. ఓకే, బురదలో జన్మించేవి ఏంటి అంటే చాలా రకాల పురుగులు ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి, అటువంటివి కూడా అందులోనే నివాసం ఉంటే జన్మిస్తాయి. కానీ వేటిని కూడా పంకజ్ కాకుండా పంకజ్ అనేది కేవలం కమలానికి మాత్రమే ఈ వర్డ్ ఫిక్స్ అయిపోయింది, రూఢ్ అయిపోయింది. సో ఏర్పడడం యోగిక్ కింద ఏర్పడినప్పటికి కూడా ఆ తర్వాత అంటే కొంతకాలానికి ఏమవుతుందంట, పర్టికులర్ మీనింగ్కి అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట, రూఢి అయిపోతుంది. అటువంటి వాటిని యోగ రూఢి శబ్దం అంటారు. ఓకే, ఇప్పుడు పంకజ్ అనగానే మీనింగ్ ఏం రాస్తాం అంటే కమలనే రాస్తాం. ఓకే, దశానన్, యాక్చువల్గా దశ ఆనన్ అని చెప్పి 2 పదాల కలయికతోటి యోగిక్ శబ్ద కింద ఏర్పడింది. కానీ దశానన్ అనే వర్డ్ రావణాసుడికి రూఢిగా అయిపోయింది. దశాననుడు అంటే రావణాసుడి యొక్క పేరు. ఓకే,
సో నెక్స్ట్ उत्पत्ति के आधार पर या स्रोत के आधार पर शब्द भेद మనం ఉపయోగిస్తున్న భాషలో పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆరిజిన్ ఎక్కడి నుంచి మూలం ఎక్కడ మన దేశానివా పరదేశం నుంచి వచ్చినవా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినవి అని దాని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా దీన్ని 4 రకాలుగా విభజిస్తారండి. ఓకే, మొదటిది వచ్చి తత్సమ్ శబ్ద్, తర్వాత తద్భవ్ శబ్ద్, మూడవది దేశజ్, నాలుగవది విదేశీ శబ్ద్. उत्पत्ति स्रोत के आधार पर उत्पत्ति या स्रोत के आधार पर शब्द के 4 भेद हैं. पहला तत्सम शब्द, तद्भव शब्द, देशज शब्द, విదేశీ శబ్ద్. ఓకే, మనకి తత్సమ్ శబ్ద్ అంటే ఏంటి, తద్భవ శబ్ద్ అంటే ఏంటి సెపరేట్గా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా. అందుకని వీటి కోసం సెపరేట్ వీడియో చేస్తుంది ఆల్రెడీ, మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు ఇవి. ఓకే, మనం సింపుల్గా ఇక్కడ చెప్పుకుందాం, వివరంగా మీరు అక్కడ చూడండి. ఓకే, తత్సమ్ అంటే సాంస్క్రిట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మన భారతీయ ఆర్య భాషలు అన్నీ కూడా ముఖ్యంగా సంస్కృతం బేస్ చేసుకుని వచ్చాయి, అంటే సాంస్క్రిట్ నుంచే పరివర్తన చెంది వచ్చాయి. అందువల్ల ఏంటంటే వాడికి ఎక్కువగా మనలో ఉపయోగించే ఎక్కువ పదాలు సంస్కృత పదాలు అప్పుడు ఎలా సాంస్క్రిట్లో వాడేవారో అదే పదాన్ని ఇప్పుడు కూడా కొన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. సో వాటిని ఏమంటారంటే తత్సమ శబ్దం అని చెప్పి అంటారు. అంటే సంస్కృతంలో ఏ విధంగా అయితే వాడేవాళ్ళమో అదే విధంగా మనం ఇప్పుడు కూడా ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు, तत्सम शब्द अंटाరు. संस्कृत के जो शब्द मूल रूप में हिंदी में प्रयुक्त होते हैं वे तत्सम शब्द कहलाते हैं. उदाहरण के लिए माता, सूर्य, अग्नि, क्षमा, ऋषि, हस्त. ओके, नेक्स्ट तद्भव शब्द. तद्भव అంటే దాని నుండి ఉద్భవించినది, దేని నుండి అంటే సంస్కృతం నుండి. ఈ సంస్కృతం నుంచి భాష పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త కష్టంగా డిఫికల్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా భాష అనేది కఠిన్సే సరళికి ఓర్, భాష యొక్క ప్రయాణం కఠినం నుంచి సరళ అంటే ఈజీ సులువు వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది సింపుల్గా. సో ఆ ప్రయాణంలో కొంత మార్పు చెంది ఆ కష్టం వల్ల సులువు పదాల కింద పరివర్తన చెందుతాయి అన్నమాట. అలా మారిపోయి వచ్చినవి అంటే మార్పు చెంది ఏవైతే ఇప్పుడు ప్రయోగిస్తున్నామో వాటిని తద్భవ శబ్దం అంటారు. ఇక్కడ మాత అన్నది మాతృ, మాత, మా, సో మాగా రూపాంతరం చెందింది. సూర్య అనేది సూరజ్ అయింది. అగ్ని అనేది ఆగ్ అయింది. హాత్ అంటే హస్తము అనేవారు, హస్త అనేది హాత్ అయింది. హస్తి అంటే హాతి. ఓకే, క్షమ దీనికి తద్భవ రూపం లేదు. అన్నీ గుర్తుపెట్టుకోండి, తత్సం శబ్దం ఇచ్చి దీన్ని తద్భవ రూపం రాయండి అంటే అన్నింటికి రాయడానికి అవదండి. ఓకే అండి, ఎగ్జామ్లో మనకు అన్నీ ఇవ్వరు. ఓకే అండి, ఎందుకంటే కొన్ని మారకుండా కొన్ని మన సొంత పదాలు కొత్త పదాలను సృష్టించుకుని వాటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. సో మనకి ఏవైతే ఉన్నాయో తత్సం శబ్దం అన్నీ తద్భవ రూపం అవ్వాలని ఏమీ లేదు. సంస్కృతిలో ఉన్నవన్నీ కూడా తద్భవ రూపాలు హిందీలో ఉండవు. ఓకే, సప్త అంటే సాత్, కర్మ, కామ్, ఇలాగా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి సెపరేట్ వీడియో ఉంది, అది మీరు ఖచ్చితంగా చూస్తే మీకు అందులో ట్రిక్స్ కూడా ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలి అని, అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ దేశజ్ అంటే ఏ శబ్ద అయితే మనకి క్షేత్రీయ ప్రభావసే అంటే మన ఏదైతే హిందీ ఉందో అక్కడ లోకల్ లాంగ్వేజ్ల యొక్క ప్రభావం తోటి మనకి హిందీలోకి ఇప్పుడు మనం ఉన్న పరివర్తన చెందిన హిందీలోకి, అంటే సంస్కృతి నుంచి కాకుండా మధ్యలో పాలీ ప్రాకృత భాషలు ఉన్నాయి. ఆ పాలీ ప్రాకృత భాషల నుంచి ఏవైతే మార్పులు చెంది అపభ్రంశం ఇవన్నీ చెంది వచ్చినాయో వాటిని ఏమంటారంటే దేశజ్ అంటారు. అంటే వాటి మూలం సంస్కృతిలో ఉండవు, ఇవి కొత్త పదాలు. ఓకే, సో అటువంటి పదాలను ఏమంటారు, దేశజ్ శబ్ద్ అంటారు. ఓకే, ఇక్కడ జాడు, జుగ్గి, గాడి, పగడి, పేడ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే పేడ్, గాడి, పగడి వీటి కింద నుక్తా ఈ మూర్ధన్య శబ్దాలు ఇది విసర్గ మూర్ధన్య కింద మనం ఉచ్చారణ చేయాలి. ఓకే, సో ఇవి కేవలం మనకి దేశజ్ శబ్దంలోనే కనబడతాయి ఈ సౌండ్. ఓకే అండి, అదొకటి గమనించాలి. సో దేశజ్ అంటే అర్థమైంది కదా ఏంటి, स्थानीय बोलियों का प्रभाव हिंदी में पढ़ना स्वाभाविक है. स्थानीय बोलियों या लोक भाषा से हिंदी में आए शब्दों को देशज शब्द कहते हैं. ओके, సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి విదేశీ శబ్ద్. సో మనకి మన భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని పరిపాలించారు. అంతకుముందు మన సంస్కృతి సాంప్రదాయాలు ముచ్చటపడి విదేశీ యాత్రికులు వస్తూ ఉండేవారు. వీళ్ళందరితోటి మనకి వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క భాష కూడా మన భాషలోకి వచ్చి జాయిన్ అయింది. సో వాటిలో ముఖ్యమైనది మనకి అంగ్రేజీ.
సో దాంట్లోంచి చాలా పదాలు ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాటిల్లో ఇంగ్లీష్ లేకుండా మనం యూజ్ చేయం. చాలా పదాలు యూజ్ చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో యూజ్ అనే వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్. సో మనం ఇలాంటి పదాలు ఏవైతే వాడుతున్నాం ఇంగ్లీష్, అవన్నీ కూడా విదేశీ శబ్దం అవుతాయి. దానికి ముందు మనకి ఫార్సీ, అరబీ, తుర్కీ, పుర్తగాలి, ఫ్రాన్సిసీ, యునానీ, చీనీ ఇలా చాలా దేశాల శబ్దం వచ్చాయి జాయిన్ అయినాయి. ఓకే, అవన్నీ కూడా ఏమనాలి, విదేశీ శబ్దం మనం చెప్పాలి. ఓకే అండి. సో ఇక్కడ డాక్టర్ అనేది ఏ వర్డ్ ఇది, అంగ్రేజీ. ఓకే, కాగజ్ అనేది అరబీ, చాయ్ అనేది చైనీస్. పోలీస్ అనేది యాక్చువల్గా పోలీస్ అని చెప్పి ఇంగ్లీష్ అనుకుంటాం, కానీ పోలీస్ అనేది ఇంగ్లీష్ కాదు. ఇది ఏంటి అంటే ఫ్రాన్సిసీ, ఫ్రాన్స్ మళ్ళా ఫ్రెంచ్ వాళ్ళది. ఓకే అండి. నెక్స్ట్ అదేవిధంగా కార్టూన్ కూడా ఫ్రాన్సిసీ వాళ్ళదే. సో ఇవన్నీ కూడా విదేశీ శబ్ద కింద మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ అర్ధకే ఆధార్ పర్ శబ్ద భేద్. సో ఉపయోగించే వర్డ్ని ఒక సెంటెన్స్లో ఉపయోగించిన ఆ శబ్దం ఏవైతే ఉంటాయో వాటి మీనింగ్ని బట్టి మనకు కొన్ని రకాలుగా విభజిస్తారు. సో అందులో మొదటిది ఏక్ అర్థి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వర్డ్స్ అన్నమాట. जिन शब्दों का प्रयोग केवल एक ही अर्थ में होता है उन्हें एकार्थी शब्द कहते हैं. घोड़ा, हाथी, पुस्तक, घर, वृक्ष आदि. ओके, अनेकार्थी कभी कभी एक ही शब्द के ఒకే వర్డ్కి అవుతుంది అనేక అర్థం होते हैं, డిఫరెంట్ మీనింగ్స్తో ఉపయోగిస్తూ ఉంటాం. సో అటువంటి వాటిని ఏమంటారు, అనేకార్థి శబ్ద అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కల్ అని చెప్పి వర్డ్ ఉంది. కల్ అంటే మీనింగ్ ఏంటి, నిన్న, రేపు అనే 2 అర్థాలతో ఉపయోగిస్తుంటాం. ఇంకా ఏం అర్థాలు ఉన్నాయి, ఇంకా కల్ అంటే మిషన్స్కి అది ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, మిషన్. నెక్స్ట్ కలియుగానికి కల్ అని చెప్పి వాడుతూ ఉంటారు. సో రకరకాల మీనింగ్స్ తోటి దీన్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కర్ అంటే చేయి, హాత్ అనే అర్థంతో ఉపయోగిస్తారు. హాతీకి సూండ్, తొండం, ఏనుగు తొండం కర్ అని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ట్యాక్స్, పన్ను ఉంటుంది, ట్యాక్స్ కడతాం, దాన్ని కూడా కర్ అని ఉపయోగిస్తారు. ఓకే, అదేవిధంగా క్రియారూపం కర్ణ అంటే చేయడం, సో దానికి ఉపయోగిస్తాం. ఇలా డిఫరెంట్ మీనింగ్స్ వాడుతున్నాం. పత్ర అంటే పత్తా, ఆకు అనే అర్థంతో వాడతాం. చిట్టి, లెటర్ అనే అర్థంతో వాడతాం. సమాచార పత్రిక వాడతాం. ఇది విధంగా ఆ పత్రాన్ని వాడతాం. కనక్ దానికి దేనికి వాడుతున్నాం, సోనా, బంగారం. అదేవిధంగా దతూరా అంటే ఉమ్మెత్త పువ్వు, అది ఈ విధంగా దీనికి వాడతాం. అదేవిధంగా శ్యామ్ అంటే కృష్ణుడికి ఒక పేరు కింద ఉపయోగిస్తూ ఉంటాం. దాంతోపాటు శ్యామ్ అంటే కాలా అని అర్థం, బ్లాక్ కలర్ మాట ఇది. ఓకే, సో ఇలాగా ఒక పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే అంటే ఆ మీనింగ్స్ ఒకదానికొకటి మీనింగ్స్ కాదు, సో దానికి సంబంధాలు ఉండవు. అటువంటి వాటిని అనేకార్థి శబ్ద అంటారు. సో పర్యాయవాచి సమానార్థి అంటే ఒకే పదానికి మీనింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా మీనింగ్స్ అయి ఉంటాయి. వాటిని పర్యాయవాచి శబ్దని, సమానార్థి శబ్దని అంటారు. సో మనం చెప్పుకునే మీనింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇందులో. ఓకే, సో విలోమ శబ్దని, ఉల్టే శబ్దని, విపరీతార్థక శబ్దని అంటాం. సో దీని అర్థం ఏంటంటే మొదటి అర్థానికి భావంలో ఆపోజిట్లో ఉండే వాటిని విలోమ శబ్దం చెప్పి అంటారు. विपरीत भाव प्रकट करने वाले शब्दों को विपरीतार्थक शब्द या विलोम शब्द या उल्टे शब्द कहते हैं. ओके, सुख दुख, दिन रात, पाप पुण्य. सो ఈ విధంగా వీటిని మనం చెప్పుకోవచ్చు. प्रयोग के आधार पर शब्दों के भेद के बारे में सविस्तार रूप से अगले वीडियो में हम चर्चा करेंगे. నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడండి అమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఈ వీడియోలో మనం చెప్పిన కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మీకు హిందీకి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్స్ అంటే స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎల్పీ సెట్, టెట్, డిఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సీటెట్ ఎటువంటి అయినా సరే, సో దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు, ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు మనకి hindimanchi.comలో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. డైలీ కొన్ని కొత్తవి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో ఆ దగ్గరికి వచ్చినప్పుడు గ్రాండ్ టెస్ట్ ఇటువంటివి కూడా మీకు అవైలబిలిటీగా ఉంటాయి. సో వాటిని అందరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.